జై శ్రీరామ్. అభిజిత్ ముహూర్తము విశిష్టతను తెలుసుకుందాము. వశిష్ఠ సంహిత ప్రకారం సూర్యుడు చీకటిని ఎలా పారద్రోలుతాడో అలా సర్వ దోషాలను ఈ ముహూర్తం హరించివేస్తుంది. అభిజిత్ ముహూర్తానికి విజయప్రదమని మరొక పేరు కలదు. పూర్వకాలంలో గడ్డపలుగు భూమిలో పాతిపెట్టి దాని నీడ మాయమయ్యే సమయాన్ని గడ్డపలుగు ముహూర్తం అనేవారు. అంటే మిట్ట మధ్యాహ్నం 11:45 నుండి 12:30 వరకు ఉంటుంది. ఈ అభిజిత్ ముహూర్తంలోనే శివుడు త్రిపురాసుర వధ చేశాడు. దేవతలు సముద్ర మదనం ప్రారంభించారు. ఇంద్రుడు దేవసింహాసనాన్ని అధిరోహించాడు. శ్రీరాముని జననం, సీతారామ కళ్యాణం, భీష్మ పితామహుడు ధ్యానస్థితుడై ప్రాణాలు విడిచిపెట్టినటువంటి సమయం, ఇవన్నీ ఈ అభిజిత్ ముహూర్తంలోనే జరిగాయి. అయోధ్య శ్రీరామ మందిర నిర్మాణంలోనూ ఈ ముహూర్తమునే వాడారు. అభిజిత్ ముహూర్తం ప్రతిరోజు వస్తుంది. జై శ్రీరామ్.